ఉత్తరాఖండ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులలో నీటి మట్టాలు పెరిగి కొండ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపోయాయి. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 107 మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష ప్రభావిత ప్రాంతాలతో నిఘా ఉంచాలని, సహాయక రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. విపత్తు నిర్వహణలో అధికారులు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించింది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని ఎస్ఈఓ జిల్లాలకు కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, పర్వత ప్రాంతాలు, కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను సందర్శించొద్దని నిర్వాసితులకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక పరిపాలక యంత్రాంగాన్ని లేదా అత్యవసర సేవల విభాగాన్ని సంప్రదించాలన్నారు. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్తో సహా 4 జిల్లాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కర్వాన్, కుమావోన్ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. కాజీపూర్లో అత్యధికంగా 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా జస్పూర్లో 190 మిల్లీమీటర్లు, లఖ్నర్లో 180 మిల్లీమీటర్లు, కోట్ద్వారాలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా రిషికేశ్లో 64.4 మిల్లీమీటర్లు, రుద్రప్రయోగ్లో 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లాలోని కుడుకల్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడంతో పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న 2 రెస్టారెంట్లను, కొన్ని గుడిసెలను ఖాళీ చేయించారు. వర్షాల కారణంగా గంగా, యమునా నదులు, వాటి ఉపనదులు భారీగా ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.